జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్లో గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించి అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు పరిపాలించిన 10 సంవత్సరాల్లో ఎలా కొల్లగొట్టి పేదవాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైగా ఎలా సంపాదించారో మనకు తెలియంది కాదు. ఉదాహరణ ఒక్కటే, ఇందిరమ్మ ఇల్లు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ పేదోడికి ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వారు శ్రద్ధ చూపించారు తప్ప ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళు కట్టడానికి ఆనాడు ప్రేమ చూపించలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రావడం కాదు. ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ని హస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు. ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి చెంప చెల్లుమనే విధంగా మీ రహమత్ నగర్ డివిజన్ నా కుటుంబ సభ్యులందరూ కూడా హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ